ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన క్రిస్మస్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు రక్షకుడు పుట్టెను నేడు, ద సేవియర్ ఈస్ బోర్న్ టుడే, రక్షకుడు అనే మాట మీద వచ్చే లేఖనాన్ని ధ్యానిద్దాము. అలాగే కీవర్డ్స్గా లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసయ్య రక్షకుడుగా దేని నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, ఎవరిని రక్షించడానికి వచ్చాడు, ఎలా రక్షించడానికి వచ్చాడు, యేసు ప్రభు వారి ఎందుకు రక్షకుడుగా రావాల్సి ఉంది, అలాగే ఈ క్రిస్మస్ సందర్భంగా మనం ఏం చేయాలి, ఈ 5 పాయింట్స్ని మనం ధ్యానిద్దాము. మొదటిగా యేసయ్య దేని నుండి రక్షించుటకు వచ్చాడు, పాపముల నుండి రక్షించడానికి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనెను. దేవునికి స్తోత్రం. మరి మార్కు సువార్త 2:10లో చూస్తాం కదా, మరి పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు. మరి మార్కు సువార్త మనం 16:15-18 చూసినట్లయితే, మరి యేసయ్య తన శిష్యుల్ని సర్వసృష్టికెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్తూ, మరి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడునని, నమ్మని వానికి శిక్ష విధించబడును, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడనని, మరి అనేకమైన అద్భుతాల గురించి చెప్తా ఉన్నారు, స్వస్థతల గురించి చెప్తా ఉన్నారు. కానీ మరి ఆయన బిడ్డలుగా ఆయన కంటే గొప్ప కార్యాలు మనం చేస్తామని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కానీ పాపాల నుండి రక్షించడానికి మాత్రము అది యేసయ్య వల్లనే సాధ్యమవుతుంది. సో అందువలనే యేసయ్య ఈ భూమి మీదకి రావటం జరిగింది. దేవునికి స్తోత్రం. మరి భూమి మీద ఉన్న ఎంతటి నీతిమంతులైనా పరిశుద్ధులైనా ఎవరికి కూడా మరి ఇటువంటి పాపాలను క్షమించే అధికారం అన్నది లేదు. అది కేవలం యేసు ప్రభువుకు మాత్రమే ఉన్నది. కాబట్టి ఆయన ఈ లోకానికి మనుషులను వారి పాపాల నుండి రక్షించడానికి వచ్చాడు. అలాగే ఎవరిని రక్షించుటకు వచ్చిన మొదటగా చూసినట్లయితే శ్రమల పాలైన వారిని రక్షించడానికి. మరి కీర్తన 76:9లో చూసినట్లయితే దేశంలో శ్రమ నొందిన వారిని అందరినీ రక్షించుటకే అని చూస్తూ ఉంటాము. అలాగే మరి 70 కీర్తనలో 5వ చరణంలో కూడా మనం చూస్తాము. మరి శ్రమపరిచిన కొలది మనం శుద్ధ సువర్ణంగా చేయబడతాము, మార్చబడతాము. ఆయన శ్రమల్లోనే మనల్ని విడిచిపెట్టడు. కానీ శ్రమపరిచిన దినముల కొలది, కీడును అనుభవించిన ఏండ్ల కొలది మనల్ని సంతోషపరిచే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. 2వ వన్ చూసినట్లయితే దరిద్రులను రక్షించుటకు. కీర్తన 109:31. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపర్చి వారి చేతుల నుండి రక్షించుటగా అని చూస్తూ ఉన్నాము. అలాగే యోబు 5:15లో కూడా ఆయన దరిద్రులను రక్షించేవాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ గనులను, గొప్పవారిని, బలవంతులను రక్షిస్తానని చెప్పట్లేదు. కానీ దరిద్రులను, ఈ లోకపరంగా ఎవరైతే మరి తృణీకరింపబడినారో, త్రోసివేయబడినారో ఆ దరిద్రులను దేవుడు మరి వారి ప్రార్థన నిరాకరింపక ఆలకించే దేవుడు అన్నాడని కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి. దరిద్రుల ప్రాణాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినట్టు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. 3rd వన్ చూసినట్లయితే తన భక్తులను శత్రువుల నుండి రక్షించడం. కీర్తన 138:7. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. దేవునికి స్తోత్రం. అసలు శత్రువులు అంటేనే వారు కోపంతో ఉంటారు. ఇంకా శత్రువుల కోపం అంటే మరి అంతటి ఉగ్రత నుంచి కూడా మరి దేవుడు తన భక్తుల్ని కాపాడే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా మిత్రులుగా చేసే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. 4th వన్ చూసినట్లయితే దేవుని నమ్మిన వారిని రక్షించడానికి. మరి 1 కొరింథీ 1:21లో నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవునికి స్తోత్రం. మరి ఈ లోకంలో మనుషులు నమ్ముకుంటే వారు నమ్మక ద్రోహం చేయొచ్చు, మోసం చేయొచ్చేమో. కానీ దేవాది దేవుని నమ్ముకుంటే మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడు, మరిచిపోడు. కానీ ఆయన రక్షించే దేవుడు అన్నాడు. ప్రతి పరిస్థితి నుంచి కూడా రక్షించే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, 3rd వన్ చూసినట్లయితే యేసయ్య ఎలా రక్షిస్తారు. 1వ వన్ చూసినట్లయితే మన కుడి ప్రక్కన నిల్చుండి 109వ దావీదు కీర్తన 31లో చూడగలుగుతాము. అలాగే మరి పౌలు గారు అంటారు కదా,
ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచునని. మరి ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు మన కుడి ప్రక్కన నిల్చుండి ఆయన మనల్ని ఏ రీతిగా కాపాడుతూ రక్షిస్తున్నాడో, మరి పరలోకంలో మత్తయి సువార్త 25:33 చూస్తాం కదా, తన కుడి ప్రక్కన గొర్రెలను నిలువబెట్టును. దేవునికి స్తోత్రం. మరి సెకండ్ వన్, ఆయన కుడి చేయి రక్షించును. కీర్తన 138:7 ఉంటుంది. అలాగే కీర్తన 16 కూడా ఉంటుంది కదా, మరి నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవని. మరి అబ్బేజు గారు కూడా ప్రార్థన చేస్తారు, నీ చేయి నాకు తోడుగా దయచేయమని. అలాగే చాచిన చేతితో తన బాహుబలముతో ఇనప కొలిమి నుంచి ఆ ఈజిప్టు నుంచి ఇజ్రాయెలును విడిపించిన దేవుడు. దేవునికి స్తోత్రం. థర్డ్ వన్ చూసినట్లయితే మనకి తోడై ఉండి రక్షిస్తాడంట. ఇర్మియా 15:20 చూడగలుగుతాం, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును. దేవునికి స్తోత్రం. మరి ఇదే ఇర్మియా 42:11 కూడా మనం చూడగలుగుతాం. ఆయనకి మరొక నామం ఇమ్మానుయేలు, దేవుడు మనకి తోడని అర్థం. మరి దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనకి నిత్యము కాపుదల, కృపాక్షయాలు, జయము, ఫలమును మనం చూడగలుగుతాము. ఫోర్త్ వన్ చూసినట్లయితే వెదకి రక్షించును. లూకాసు వార్త 19:10, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. దేవునికి స్తోత్రం. మరి లూకాసు వార్త 15:3-5 యేసయ్య చెప్పిన ఉపమానం ఉంది కదా, ఒక వ్యక్తికి 100 గొర్రెలుంటే ఒకటి తప్పిపోతే 99ని విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా అని. దేవునికి స్తోత్రం. మరి యేసయ్య కూడా ఏ వ్యక్తి నశించుట ఇష్టం లేదు కాబట్టి తన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు. మరి ఆయన వెదకి రక్షించును. దేవునికి స్తోత్రం. అలాగే ఫోర్త్ వన్ చూసినట్లయితే యేసు ప్రభు వారే ఎందుకు రక్షకుడుగా రావాల్సి వచ్చింది. మొదటిగా చూసినట్లయితే రక్షించుటకు బలాఢ్యుడు కనుక. యెషయా 63:1, రక్షించుటకు బలాఢ్యులైన నేనే. మరి యెషయా 9:6 ఉంటుంది కదా, మరి ఆయన పేరే బలవంతుడైన దేవుడు. హీఈస్ ఆల్ మైటీ గాడ్. దేవునికి స్తోత్రం. మరి హెబ్రీ 7:25 కూడా ఆయన రక్షించుటకు శక్తిమంతుడు అని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి బాడీ గార్డ్స్ ఉంటారు కదా, సెలబ్రిటీస్కి కానీ పొలిటీషియన్స్కి కానీ, వారు చాలా ఫిట్గా హెల్దీగా ఉంటారు కదా. మన దేవాది దేవుడు వారికంటే మరి మిక్కిలి బలాఢ్యుడు, శక్తిమంతుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సెకండ్ వన్ చూసినట్లయితే రక్షించుటకు సమర్థుడు కనుక. దానియేలు 3:17, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. దేవునికి స్తోత్రం. మరి ఎంతటి శ్రమ అయిన పరీక్ష ఏ గడి అయినప్పటికీ ఆయన ప్రతి పరిస్థితిలోకి చాలిన దేవుడు. అన్ని సమస్యల నుంచి, అన్ని ఛాలెంజెస్ నుంచి రక్షించుటకు సమర్థమైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన సమర్థుడు కాబట్టి ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనుషులంగా మనకేమన్నా ఇంపాసిబిలిటీస్ ఉంటాయేమో కానీ ఆయనకి సమస్తము సాధ్యమే. వీఆర్ సర్వింగ్ అన్ ఏబుల్ గాడ్. ఆమేన్. థర్డ్ వన్ చూసినట్లయితే ఆయన వచ్చిందే రక్షించడానికి. యోహాను సువార్త 12:47, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని అని యేసయ్య చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అసలు ఆయన ఈ లోకానికి రావటానికి కారణమే, పర్పసే రక్షించడానికి. దేవునికి స్తోత్రం. ఫోర్త్ వన్ చూసినట్లయితే లేఖనాల నెరవేర్పు కొరకు యేసయ్య వచ్చారు. 1 తిమోతి 1:15, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునదినే ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి అనేక మార్లు పాత నిబంధన గ్రంథంలో యేసే పుట్టుకకు ముందే మరి ప్రవక్తల నోట ప్రవచనాలు, లేఖనాలు కలవు. అలాగే మరి లేఖనాలు నెరవేరబడినట్లు ఇలాగు జరిగినని మరి పలుమార్లు మనం మరి పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాము. లేఖనాలు నెరవేర్చడానికి యేసయ్య ఈ లోకానికి రక్షకుడుగా రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఫిఫ్త్ వన్ చూసినట్లయితే నిరంతరము జీవించుచున్నాడు గనుక. హెబ్రీ 7:25, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వాని పక్షమున విజ్ఞాపనను చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆయన సజీవుడు, నిరంతరము జీవించుచున్నాడు కాబట్టి మనల్ని రక్షించడానికి శక్తిమంతుడే ఉన్నాడు. మరి మరణించిన వారు మరొకరిని రక్షించలేరు కదండి. మరి మనం ఇప్పుడు ఏదైతే మన ఇండియాలో పూజిస్తూ ఉన్నారో వారందరు రాజులు, మరి వారందరూ గతించిపోయి ఉన్నారు. ఎవరు కూడా నేటికి సజీవంగా లేరు.
మరి మరణాన్ని గెలిచి మృత్యుంజయుడే నిలిచిన మన యేసు ప్రభు వారు తప్పించి ఆయన నిరంతరము జీవించుచున్నాడు కనుక మనలను సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 6:1 చూసినట్లయితే ఆయనే రక్షించాలి కనుక, మరి మత్తయి సువార్త 1:21 చూస్తాం కదా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురని. దేవునికి స్తోత్రం. ఆయనే ఎందుకు రక్షించాలంటే ఆయన మాత్రమే పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి, మరి ఒక పరిశుద్ధుడు మాత్రమే ఇతర పాపాల నుండి మరి రక్షించగలడు. దేవునికి స్తోత్రం. దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు అనేక మంది ఉండొచ్చు, కానీ వారిలో మరి ఏ మాత్రము కూడా పరిశుద్ధత లేదు. మరి వారికి మన దేవాది దేవునికి ఉన్న యూనిక్నెస్ ఏంటంటే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. ఆయన మాత్రమే పరిశుద్ధుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే 7th చూసినట్లయితే రక్షకుడు అని నామధేయం గలవాడు. అసలు ఆయన పేరులోనే రక్షణ ఉన్నది. మరి మత్తయి సువార్త 1:21 చూసుకున్నాం కదా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదన్నాడు. మరి యేసు అన్న పేరుకి రక్షకుడు అని అర్థం అన్నమాట. ఆయన రక్షించడానికి మరి జన్మించి ఈ లోకానికి రక్షణ తెచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. 5th చూసినట్లయితే ఈ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులమైన మనమేం చెయ్యాలి? 1, ఆయన గురించి విని తెలుసుకొని నమ్మాలి. యోహాను సువార్త 4:42. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. దేవునికి స్తోత్రం. మరి సమరయ స్త్రీ స్టోరీ మనందరూ తెలుసు కదా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడనని, మరి వినుట వలన విశ్వాసం కలుగునని అనేకమైన లేఖనాలు ఉన్నాయి. మనమైతే దేవాది దేవుని గురించి మరింత విశదంగా మనం తెలుసుకోవాలి. ఆయన గూర్చిన మాటలు వినాలి, అలాగే మనం ఆయన నమ్మాలి. దేవునికి స్తోత్రం. 2nd చూసినట్లయితే ఆయన యందు ఆనందించాలి. లూకా 1:48. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. దేవునికి స్తోత్రం. ఇది మరియా గారు మరి ప్రవచనాత్మకంగా పాడుతున్న గీతం అన్నమాట. మనం కూడా ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా మరి ఆనందించబద్ధులమై ఉన్నాము. మరి ఆయన వలన ఆనందించడం వలన మనం బలము నొందుతాము. మన దుఃఖ దినములు నిశ్చయముగా ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా సమాప్తమగునుగాక. ఆమేన్. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ప్రతి ఒక్కరము అనుభవించుదుముగాక. ఆమేన్. 3rd చూసినట్లయితే చూచి సాక్ష్యం ఇవ్వాలి. 1 యోహాను 4:14. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉంటుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా ఎవరూ కూడా ఆయన చేసిన మేళ్లను మరి ఉపకారాలను మరువక ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం ఇవ్వబద్దులమన్నాం. సాక్షి జీవితాన్ని బట్టి అనేకులను ప్రభు తట్టు తిప్పి మరి ఆయన ఈ లోకానికి ఏ రీతిగా రక్షకుడిగా వచ్చి ఉన్నాడో అనేకమైన రక్షణ కార్యాలు జరుగుటకు మరి నీవు నేను ఒక పాత్రగా వాడబడుదుము గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్. స్తోత్రం.